మ్యారేజ్ అన్నది ఒక ఎమోషన్ అండి. పెళ్ళి అవ్వనోళ్ళకి ఎప్పుడవుతుందా అని బాధ, పెళ్ళైన వాళ్ళకి ఎందుకు చేసుకున్నాంరా అని బాధ. రైట్? మ్యారేజ్ అన్నది ఒక పెద్ద ఎమోషన్. సో పెళ్లి చేసుకోవడానికి ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. రైట్? కొందరు ఐ హ్యావ్ వన్ ఫ్రెండ్ కాల్డ్ బిందులక్ష్మి. షీ సెడ్ వన్స్, నాకు చిన్న వయసులోనే పెళ్ళయింది సుదర్శన్ అని అన్నది. అంటే నేను అన్నాను, ఎందుకంటే అంత చిన్న ఏజ్లోనే పెళ్లి చేసుకున్నారు అని. అంటే ఆవిడ చెప్పిన రీజన్ ఏంటంటే, నాకు బాగా సినిమాలు చూడడం ఇష్టం, మా అమ్మ పెళ్ళైతే రోజు సినిమాకు పంపిస్తారు మీ భర్త, నీకేం ఇబ్బంది ఉండదు, రోజు సినిమాలు చూసుకోవచ్చు అని చెప్పింది, అందుకని పెళ్లి చేసుకున్నానని చెప్పింది. రైట్? ఎవ్రీబడి హ్యావింగ్ దేర్ ఓన్ రీజన్స్ టు మ్యారీ. ఎనీవే, మ్యారేజ్ ఈజ్ లైక్ ఇన్స్టిట్యూషన్. ఎప్పుడన్నా ఈ ఎక్స్ప్రెషన్ విన్నారా అండి? మ్యారేజ్ అన్నది ఒక ఇన్స్టిట్యూషన్. ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటండి? ఒక వ్యవస్థ. రైట్? మ్యారేజ్ కూడా ఒక వ్యవస్థ. ఎందుకు పిలుస్తారో తెలుసా? ఎప్పుడన్నా విన్నారా? మ్యారేజ్ ఈజ్ లైక్ ఏ ఇన్స్టిట్యూషన్ అని చెప్తుంటారు. టు గెట్ ఇన్ టు ద ఇన్స్టిట్యూషన్ వీ హ్యావ్ టు పే సమ్ ఫీ. ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలండి? మనం ఫీ పే చేయాలి. అలాగే పెళ్లి చేసుకోవాలంటే కూడా మనం డౌరీ పే చేయాల్సి ఉంటుంది. రైట్? డౌరీ లేకుండా పెళ్ళి అవుతుందా అండి? ఈజ్ ఇట్ పాసిబుల్? ఈవెన్ దో ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్ బై లా, డౌరీ లేకుండా పెళ్ళి అయ్యే ఛాన్సే లేదు, ఎవరికి అవ్వదు. రైట్? ఊరికే పంపించడానికి ఎవరి పేరెంట్స్ ఒప్పుకోరు, మాకేం డబ్బు లేవా పరువు లేదా, మేము డబ్బులు ఇస్తామని చెప్తారు. రైట్? ఇన్ కేస్ డౌరీ లాగా కాకపోయినా గిఫ్ట్ రూపంలో అయినా ఇస్తున్నారు. అందుకని ఇక్కడో సిమిలారిటీ ఉంది, రెండు కూడా డబ్బుతో కూడుకున్నవి. రైట్? నెక్స్ట్ వన్ ఏంటంటే, ఏం చేస్తారు? మంచి ఇన్స్టిట్యూషన్లో మనకు సీట్ వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, మన తెలిసిన వాళ్ళకి లేదా మన రిలేటివ్స్కి అందరికీ ఏం చెప్తాం? మాకు ఎస్వి యూనివర్సిటీలో వచ్చింది, లేదంటే గీతంలో వచ్చిందని చెప్తాం. అట్లే పెళ్ళికి కూడా ఏం చేస్తారు? పబ్లిసిటీ చేస్తారా? వెడ్డింగ్ కార్డ్స్ అదంతా ఇస్తూ ఉంటారు, పెళ్ళికి కూడా పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. రైట్? వన్స్ వి గెట్ ఇన్ టు ద ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తారండి? వీ హ్యావ్ టు హియర్ ద టీచర్స్. అట్లే పెళ్ళిలో మనం ఎంటర్ అయిన తర్వాత భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి. వినకపోతే ఏమవుతుంది? ఇన్స్టిట్యూషన్లో అయితే పేరెంట్స్ని పిలిపిస్తారు, పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది కదండి. మ్యారేజ్లో కూడా ఏం చేస్తారు? పేరెంట్స్ని పిలిపిస్తారా అండి? రైట్? మీ అమ్మాయి మా మాట వినట్లేదు, లేదంటే మీ అబ్బాయి వేరే వాళ్ళు చెప్పేటి వింటున్నాడు, కాపీ చేయడం అలో ఉండదండి. ఎగ్జామినేషన్లో కాపీ చేసినా, మ్యారేజ్లో వేరే వాళ్ళు చెప్పే మాటలు విన్నా, భార్య మాటలు వినకుండా ఏం చేస్తారు? పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేస్తారు. ఇన్ కేస్ ఇఫ్ ఈజ్ కీప్ ఆన్ డూయింగ్ సేమ్ థింగ్ ఏం చేస్తారు? సస్పెండ్ చేస్తారు. స్కూల్లో సస్పెండ్ చేస్తుంటారు కదండి. అట్లా ఇక్కడ ఏమవుతుంది? జ్యుడిషియల్ సపరేషను. రైట్? మళ్ళీ ప్రిన్సిపల్ని మనం రిక్వెస్ట్ చేసుకోవడాన్ని ఏమంటున్నారు? రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ అని మ్యారేజ్లో అంటున్నారు. మనం ప్రిన్సిపల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం. ఇన్ కేస్ ఎంత చెప్పినా మారలేదనుకోండి, ఏం చేస్తారు? టీసీ ఇచ్చి పంపించేస్తారు. ఇక్కడ డివర్స్ ఇచ్చేస్తున్నారు. చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఈజ్ ఇట్ రైట్ అండి? మ్యారేజ్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలిసి ఉంటాయి. అఫ్ కోర్స్ ఎవ్రీబడి హ్యావింగ్ సమ్